హనుమకొండ జిల్లా దామెర మండల నూతన సంవత్సర వేడుకలకు శాంతియుతంగా జరుపుకోవాలని దామెర ఎస్ఐ కొంక అశోక్ అన్నారు. మరియు డీజీపీ ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ మరియు సిఐ రంజిత్ నేషనల్ హైవే మీద మందు తాగి వాహనాలు నడపకూడదు అని మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండలంలోని గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు కానీ వారి యొక్క వాహనాలు ఇచ్చేసి మద్యం తాగి రోడ్డుపై ఎంతో మంది యువత చాలా యాక్సిడెంట్లు చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సంవత్సరం వేడుకలను మీ యొక్క కుటుంబ సభ్యులతో, మీ తల్లిదండ్రులతో, మీ భార్య పిల్లలతో మీరు ఇంటికాడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ఎవరైనా మద్యం తాగి రోడ్డు పైన వికృత చేష్టలు చేసినట్లయితే వారిపై కఠినమైన శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా ముమ్మరంగా ఆ రోజు చేయడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారిని ఖచ్చితంగా 31st నాడు ఎవరైతే నడుపుతారో వాళ్ళని ప్రత్యేకంగా 100% వాళ్ళందరినీ కూడా జైలుకి కూడా పంపుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, నూతన సంవత్సర వేడుకలని మీ యొక్క టైమింగ్స్ ఏదైతే ప్రభుత్వము నిర్దేశించినటువంటి టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ లోపటే పాటించాలి. అంతేకాకుండా మద్యం దుకాణాలు ఎవరైతే ఉన్నాయో వారు కేటాయించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోపే మీరు వినియోగించుకొని షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి అని మా పోలీసు వారి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా సిఐ శాంపేట సార్ రంజిత్ సారు, మరి మా ఏసీపీ సతీష్ బాబు సార్, మా డీసీపీ సారు, సిపి సార్ కూడా మాకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకు ఎందుకంటే నేషనల్ హైవే 163 ఉంది కాబట్టి అది రోడ్డు మీద చాలా వర్క్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి మాకు కఠినమైన నియమాలు ఇవ్వడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా మేము మా యొక్క ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఆ రోజు బందోబస్తు ప్లాన్ చేసుకున్నాం. ప్రతి ఒక్క 1/2 కిలోమీటర్ రేడియస్లో ఇద్దరిద్దరిని పెట్టడం నేషనల్ హైవే మీద జరుగుతుంది. ఎవరైనా వాహనాలు మద్యం సేవించి రోడ్డు మీద నడిపినట్లయితే మాత్రం వారికి కఠినమైన శిక్ష పడుతుంది అని మీరు గమనించవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.